కరీంనగర్ లో ఎలాంటి మార్పులు చూస్తారు, ఇంకా ఎలాంటి అభివృద్ధి జరగాల్సి ఉంది అంటే ఏం చెప్తారు? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయేటప్పుడు దాదాపు 7 లక్షల కోట్ల అప్పు ఉండే. కర్నూలులో జరుగుతున్న డెవలప్మెంట్ కార్యక్రమంలో ప్రతి దాంట్లో కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ డబ్బులు లేవని చెప్పి చెప్తా ఉండేది. వాళ్ళు ఇచ్చిన 420 పథకాలు అన్ని కూడా ఇవాళ కనబడుతూ ఒక బస్ ఫ్రీ ఒకటి మనకి ఆడుతూ ఉండేది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రి గారి అండదండలతో అవినీతి జరుగుతుందన్న ఆరోపణలు మీరు చేశారు. అసలు దాని గురించి ఏంటి అవినీతి, దేని గురించి? కరీంనగర్లో చాలా విచ్చలవిడితనం, అంటే అక్రమ ఇసుక రవాణా కానీ, ప్రభుత్వం ఒక పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పేసి చెక్ డ్యామ్లు ఏదైతే పెట్టాలని చెప్పేసి చెక్ డ్యామ్లు నిర్మించే విషయంలో కానీ, స్మార్ట్ సిటీ నిధులు అక్రమాలు కానీ, అంటే ప్రభుత్వ భూముల కబ్జాల విషయంలో కానీ. ఆల్రెడీ 2 సార్లు మీరు కార్పొరేటర్ కూడా పోటీ చేసి 2 సార్లు కూడా ఓటమి చూసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఓటమి నుంచి ఏం నేర్చుకున్నారు? ఒకటండి, 2005లో నేను పోటీ చేసినప్పుడు నాకు రాజకీయ అవ్వాలి లేదా మా కేంద్ర మంత్రి వాళ్ళ సంజయ్ గారి వారి ఇద్దరు కూడా వారి పర్యవేక్షణలో పార్టీని వాళ్ళ ఈ స్థాయికి తీసుకొచ్చాం. బీజేపీ టికెట్ అనేది మీకు వస్తుందని గ్యారంటీ ఉందా? అంటే మీకు టికెట్ వస్తుంది అనే పూర్తి విశ్వాసంతో ఉన్నారా? నేను పార్టీ పని చేయడంతోనే ఇవాళ నా డిజైన్ కొన్ని దూరమైనా. నేను నా డిజైన్ ఓడిపోవడం కారణం ఏంటంటే నాదే కారణం. మీ బీఆర్ఎస్ నాయకులు చూసుకుంటే కరీంనగర్ లో ఏ గల్లీకి పోయిన సీసీ రోడ్లు, వెలుగు జలుగులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో అన్ని సౌకర్యాలు కూడా బీఆర్ఎస్ హయాంలో మేము చేశామని చెప్తున్నారు. కరీంనగర్ అభివృద్ధి ఏంటని చెప్పేసి ఏవైతే నిధులు ఇచ్చారో ఇవాళ ఆ నిధులతోనే ఇవాళ వీళ్ళు ఎంజాయ్ చేశారు. గతంలో వివిధ ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు మీ పైన కూడా కొన్ని కేసులు చేయించి అరెస్ట్ చేసిన సందర్భం, ఎందుకంటే అలాంటి సందర్భంలో పార్టీ సపోర్ట్ దొరికిందా మీకు? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు యాక్టివ్ గా ఉన్నారా? పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అప్పుడున్న పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో దాదాపు పార్లమెంట్ వరకు చేరుకునేసరికి నా మీద బాష్పవాయువు బుల్లెట్స్, ఏది బాష్పవాయు బుల్లెట్స్, ఈ మోరీల పైపులు వేసి మన ప్రెషర్, వాటర్ ప్రెషర్ తని అది కొడితే దాదాపు అంత దూరం ఎగిపోయి పడతాను. అట్లాంటి దాన్ని ఎదుర్కొని నేను ఇవాళ తెలంగాణ ఉద్యమం చేయడానికి నేను 2 రోజులు హాస్పిటల్ ఉండడం, 48 hours కోమలకి వెళ్ళడం జరిగింది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సదాచారి. ప్రజలు ఎటువంటి సమస్యతో వచ్చినా ఆ సమస్యను తీర్చే వరకు, అవసరమైతే రాజ్యాంగ సంస్థలను సంప్రదించైనా సమస్యను క్లియర్ చేసే వరకు వదిలిపెట్టాడు కరీంనగర్ లో అందరికీ సుపరిచితుడైన బేతి మహేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ప్రస్తుతం 24వ డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థి, ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం అన్న. అన్న చెప్పండి, మీ రాజకీయ ప్రస్థానం అసలు ఎట్లా మొదలైంది? మొట్టమొదటిగా సుమన్ టీవీ ప్రేక్షకులకు మరి సుమన్ టీవీ యాజమాన్యానికి, మీకు, మీ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరు ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ సుమన్ టీవీ ఈ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఇవాళ కరీంనగర్ ప్రజలకు కానీ, నా డిజైన్ ప్రజలకు కానీ రీచ్ కావాలనే ఉద్దేశంతో కొన్ని వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను వాస్తవంగా రాష్ట్రీయ స్వయం సేవక్ నుంచి నేను రావడం జరిగింది. నేను సంఘ కార్యకర్త. అంటే దాని తర్వాత నేను విశ్వ పరిషత్లో 2 పర్యాయాలు నగర కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. ఓకే. భారతీయ జనతా పార్టీలో గత 27 సంవత్సరాలుగా, అంటే దాని తర్వాత అంటే యువమోర్చా నుంచి కానీ, తర్వాత పార్టీలో కానీ 27 సంవత్సరాల నుంచి కూడా పార్టీలో కొనసాగుతా ఉన్నాను యాజ్ ఎ సీనియర్ కార్యకర్తగా. ఒకటి విషయం ఏంటంటే, గతంలో నీ వేష్పీలో పనిచేసినప్పుడు నాకున్న భావాజాలం, హిందుత్వ భావాజాలం, జాతీయవాదం, ఈ 2 నాకు సంఘం నేర్పించింది. ఎందుకంటే నా దేశానికి వ్యతిరేకం కానీ, దాని ధర్మానికి వ్యతిరేకం కానీ ఏది జరిగినా దాన్ని ఎదిరించాలి. ఎందుకంటే ఇవాళ దేవుని దగ్గరికి పోతాం, దేవునికి పూజిస్తాం. మరి అదే దేవునికి అవమానం జరిగితే మనం కాపాడుకుంటే మన దేవుని మనం కాపాడుకోవాలి కదా. ఆ లక్ష్యంతో ఇవాళ నేను ముందుకెళ్తా ఉన్నాను. దాంతో పాటుగా ఇవాళ మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ అన్న గారు ఆశీస్సులతో నేను ఇవాళ ఆనాడు అంటే అప్పుడు వారు యువమోర్చా జాతీయ కార్యదర్శి ఉన్నప్పుడు నన్ను యువమోర్చా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నన్ను అప్పుడు తీసుకోవడం జరిగింది. విహెచ్పి నుంచి యువమోర్చకు రావడం జరిగింది. దానిలో భాగంగా ఇద్దరు కలిసి అప్పటి నుంచి కూడా వారు తర్వాత భారతీయ జనతా పార్టీ నగర శాఖ అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది 2 పర్యాలు. నేను కూడా భారతీయ జనతా పార్టీ
నగర ప్రధాన కార్యదర్శి కూడా వారి అండదండలతో నేను కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే సుమారుగా బండి సంజయ్ గారితో మీకు ఒక 20-25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందంట. ఎగ్జాక్ట్. ఎందుకంటే వారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో నాకు తెలుసు. ఆ ఇబ్బందులు నా ఇబ్బందులుగా నేను గమనించి ఇవాళ వారిని ఏ విధంగా అయితే ఒక లీడర్ గా చూడాలని కార్యకర్తలందరూ ప్రజలు కూడా కోరుకున్నారు. ఇవాళ స్థాయికి వెళ్ళడం జరిగింది. ఇవాళ అంటే ఇవాళ కార్యకర్తల కష్టం, వారి యొక్క కష్టం, వారి శ్రమ, అంటే వారు ఎప్పుడు కూడా పొద్దున్న లేస్తే రాత్రి వరకు కూడా ఆలోచిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎట్లా ప్రజలకు ఏం చేయాలి, కార్యకర్తలకు ఏం చేయాలి, అదేవిధంగా ఎట్లా ముందుకెళ్ళాలని చెప్పేసి వారి అడుగుజాడల్లో నేను కూడా అంతే. ప్రజలకు మనం ఎట్లా కొట్లాడాలి, ప్రజల ఒక సమస్యను ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి, కార్యకర్తల కష్ట సుఖాలు మనం ఏ విధంగా దాన్ని పరిష్కరించాలనే కోణంలో మీ ఇద్దరం కలిసి పనిచేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ నేను కూడా వారు నగర శాఖ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు నేను నగర కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం, తర్వాత వారు రాష్ట్ర అధికార పదవిగా వెళ్ళడం జరిగింది. రాష్ట్ర అధికార పదవి అయినప్పుడు నేను నగర శాఖ అధ్యక్షునిగా 2010 నుంచి 2020 మార్చి వరకు కూడా నగర శాఖ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య అనుబంధం? మరి ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఏ విధంగా ఉంటారో అట్లా అన్న తమ్ముడు లెక్క మేము కొనసాగదు. అంటే ఎక్కడికైనా కానీ ఇద్దరం కలిసి ఒక ఆలోచనతో ఏం చేద్దాం, రేపు కార్యక్రమం ఏంటి, రేపెట్ట ఏ సమస్యలు తీసుకుందాం అని ఒక విజన్తో ఇద్దరం వెళ్ళడం. అన్న ఏ పని చెప్తే ఆ పని చేయడం నా బాధ్యత. అంటే ఒక రామునికి హనుమంతుడి లెక్క పనిచేయడం జరుగుతుంది. శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఆదేశిస్తాడో హనుమంతుడు ఆ విధంగా పనిచేస్తే నేను ఆ విధంగా హనుమంతుడి లెక్క నేను సేవ చేయడం జరిగింది. గతంలో కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసిన అనుభవం మీకుంది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కరీంనగర్ లో ఎలాంటి మార్పులు చూస్తారు? ఎస్పెషల్లీ మీ వార్డులో అంటే ఎలాంటి అభివృద్ధి జరిగినాయి, ఇంకా ఎలాంటి అభివృద్ధి జరగాల్సి ఉంది అంటే ఏం చెప్తారు? ఒక్కటండి, ఇవాళ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది, అంతం తెలుగుదేశం పార్టీ, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ పార్టీ కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. ప్రజలకు తెలుసు, ప్రజలకు ఏం తెలుసు అంటే ఏ విధంగా పరిపాలించారు, వాళ్ళ యొక్క కరప్షన్ చేయడం కానీ, అవినీతి చేయడం కానీ. అంటే ఎట్లా అయిందంటే కరీంనగర్ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది వాళ్ళ అన్ని వ్యవస్థల. మరి అట్లాంటి కరీంనగర్ను కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పేసి సంజయ్ కూడా 2 సార్లు ప్రజలు ఎమ్మెల్యేగా దగ్గరకు వచ్చి ఓడిపోయినా కూడా మళ్ళా వాళ్ళ ఆశీర్వాదంతో 2019లో పార్లమెంట్ సభ్యులుగా గెలవడం జరిగింది. పార్లమెంట్ సభ్యులుగా గెలిచే కాంచెలు కూడా ఈ యొక్క స్మార్ట్ సిటీకి నిధులు తేవడం కానీ, ఇలా కరీంనగర్ అభివృద్ధి వాళ్ళ ఈ రకంగా రోడ్లు ఉన్నాయి అని చెప్పేసి అంటే, ఇవాళ ఈ రకంగా కరీంనగర్ ఇంత డెవలప్ అయింది అని చెప్పేసి అంటే కూడా వీళ్ళ కేంద్రం నుంచి మా కేంద్ర సహాయ మంత్రి సంజయ్ గారు నిధులు చేయడంతో ఇవాళ అనేక రకాల నిధులు, ఒక్కటే కాదు ఇంకా అనేక నిధులు తీసుకున్నది. ఇవాళ మన కరీంనగర్లో జరుగుతున్న డెవలప్మెంట్ కార్యక్రమంలో ప్రతి దాంట్లో కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి. ఇవాళ డివిజన్ లో ఉన్న ప్రతి కార్యక్రమం కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ లేకుండా ఇవాళ ఈ కరీంనగర్ లేదు. ఇవాళ రాష్ట్రంలో ఏంటంటే అప్పుడే కూరుకుపోయింది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయేటప్పుడు దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పు ఉండేది. రేవంత్ రెడ్డి గారు వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయింది. వారు కూడా స్వయంగా కూడా ఒప్పుకోవడం జరిగింది. ఏం ఒప్పుకున్నారు? నా రాష్ట్రంలో రూపాయి లేదు, బ్యాంకుల దగ్గరికి అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకపోతాయని చెప్పేసి భావిస్తున్నా చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం జరిగింది. మరి అట్లాంటి కాంగ్రెస్ కు ఇవాళ ఓటేసే పరిస్థితి కూడా ప్రజలు సిద్ధంగా లేరు. అందుకే అంటున్నాం, టీఆర్ఎస్ అవినీతి చేసింది, కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇవ్వని చెప్పి చెప్తా ఉండేది. వాళ్ళు ఇచ్చిన 420 పథకాలు అన్ని కూడా ఇవాళ కనబడుతూ ఒక బస్ ఫ్రీ ఒకటి మనకి కనబడతా ఉండేది. చాలా మందికి విద్యుత్ 100 యూనిట్లు ఏదైతే ఫ్రీ ఉందో ఇంత చాలా మందికి రాలేదు. గతంలో కూడా మీరు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రి గారి అండదండలతో అవినీతి జరుగుతుందన్న ఆరోపణలు మీరు చేశారు. అసలు దాని గురించి ఏంటి అవినీతి, దేని గురించి? ఒక్కటండి, వాస్తవంగా ఏంటంటే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరీంనగర్లో చాలా విచ్చలవిడితంగా, అంటే అక్రమ ఇసుక రవాణా కానీ, గ్రానైట్ అక్రమ రవాణా కానీ, అదే ప్రభుత్వం ఒక పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పేసి చెక్ డ్యామ్లు ఏదైతే పెట్టాలని చెప్పేసి చెక్ డ్యామ్లు నిర్మించే విషయంలో కానీ, ఈ స్మార్ట్ సిటీ 2017లో స్మార్ట్ సిటీ నిధులు అక్రమాలు కానీ, అంటే ప్రభుత్వ భూముల కబ్జాల విషయంలో కానీ, ఇవన్నీ కూడా ఈ నగరంలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను వాస్తవంగా ఏంటంటే ఇవాళ ప్రభుత్వంకి రావాల్సిన పన్నులు కట్టాలని చెప్పేసి, ప్రభుత్వ భూములు కాపాడాలని చెప్పేసి ఇవాళ అక్రమ ఇసుక రవాణా ఏదైతే ఉందో ఇవాళ ఏదైతే భూగర్భ జలాలు అడగంటిపోతాయని చెప్పేసి, అదేవిధంగా చెక్ డ్యామ్లు ఏదైతుందో ప్రభుత్వం దుర్గత అని చెప్పేసి పోరాటం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే చాలా ఇష్యూలో కూడా మాట్లాడడం జరిగింది. నేనేమంటా అంటే ఇవాళ అన్ని ఇష్యూలు మాట్లాడుతున్నా, అన్ని ఇష్యూలు కొట్లాడినా, అన్ని ఇష్యూలు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కొన్ని విషయాలు. ఇంకా నేనేమంటా అంటే ఇవాళ అన్ని విషయాలు కూడా 2020 వరకు పోరాటం జరిగింది. తర్వాత కరోనా రావడం జరిగింది.
కరోనా తర్వాత ఇవన్నీ కూడా కొట్టడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే నాకు ఒక అవకాశం వచ్చింది నా డివిజన్ కోసం. మీ జనరల్ అయింది వల్ల నగర సమస్యల మీద పోట్లాడిన వ్యక్తిని ఇవాళ నా డివిజన్ అభివృద్ధి కోసానికి నా డివిజన్ స్మార్ట్ డివిజన్ చేసుకోవాలి కాబట్టి ఇవాళ నేను ఇవాళ కార్పొరేట్ గా పోటీ చేయడానికి నా డివిజన్ ప్రజల ఆశీస్సుల మేరకు నేను ముందుకు వస్తున్నాయి. ఇవాళ గత 27 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. మరి ఆల్రెడీ 2 సార్లు మీరు కార్పొరేటర్ కూడా పోటీ చేసి 2 సార్లు కూడా ఓటమి చూసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఓటమి నుంచి ఏం నేర్చుకున్నారు? ఒకటండి మీ వాటిని ఎలాంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? ఒకటండి 2005 నేను పోటీ చేసినప్పుడు నాకు రాజకీయ అవగాహన లేదు. వాస్తవం ఏంటంటే కొత్తగా 2005 లో తర్వాత నాకు 15 సంవత్సరాలు 2005 నుంచి కూడా 2020 వరకు కూడా ఇప్పుడు మా కేంద్ర మంత్రి వాళ్ళ సంజయ్ గారి వారి ఇద్దరు కూడా వారి పర్యవేక్షణలో వారి యొక్క ఆలోచనల మేరకు వాళ్ళ యొక్క సలహా మేరకు వారి యొక్క సూచన మేరకు పార్టీని వాళ్ళ ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఈ స్థాయికి రావడం కాబట్టి వారికి పడ్డ వారి శ్రమలో నా భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. ఇవాళ వేరే పార్టీ నుంచి ఇవాళ మా పార్టీకి వలసలు వస్తున్నాయి. మీరు చూస్తా ఉన్నారు రెగ్యులర్ గా. ఎందుకు వస్తున్నాయి అంటే వలసలు మా పార్టీ మీద ప్రేమనా అభిమానమా? ఆ పార్టీ వల్ల ప్రజల్లో పోయింది. వాళ్ళ ప్రజల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ ఎవరు నిలబడ్డా కానీ వాళ్ళు బీజేపీ ఓటేస్తాం. సెంటర్ లో మోడీ గారి ఒక పరిపాలన ఇవాళ దేశం ఇవాళ ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని ఏ విధంగా కీర్తిస్తారో మీకు తెలిసి ఇవాళ ప్రపంచ దేశాన్ని కూడా భారతదేశాన్ని అగ్రదేశంగా చూడాలని చెప్పేసి ఇవాళ జీడీపీలో 4వ స్థానానికి పోయింది. భవిష్యత్తులో 3వ స్థానానికి అవకాశం ఉంది వాళ్ళ జీడీపీలో. అంటే దేశం ఏ విధంగా ముందుకెళ్తుంది. ఇవాళ అమెరికా లాంటి అగ్రదేశాలకు ఏదైతే పోటీ ఇవాళ భారతదేశం నిలబడ్డది ఆ యొక్క అవగాహన ఏదైతే ఉందో ప్రజలు చుచ్చుకపోయింది. ఇవాళ మోడీ గారితోనే దేశం అభివృద్ధి చెందినప్పుడు మోడీ గారి ఆలోచన వరకు ఆ పార్టీకి ఓటేయాలని చెప్పేసి కూడా ఇవాళ ఇక్కడ స్థానికంగా కూడా ఇవాళ స్థానిక సంస్థ ఎన్నికలు అంటేనే దాదాపు పునాదులు అంటే ఈ పునాదులు కూడా భారతీయ జనతా పార్టీ గెలిపేయాలని చెప్పేసి అంటే రిటైర్డ్ టీచర్స్ కానీ లేకపోతే సీనియర్ సిటిజన్స్ కానీ మహిళలు కానీ యువతులు కానీ లేకపోతే యువకులు కానీ అందరూ కూడా చిన్న పిల్లల కంచెలు చిన్న పిల్లలు 18 years పిల్లలు మైనర్ పిల్లలు కూడా బీజేపీ పార్టీ వాళ్ళ పనిచేస్తారు. అంటే గత 27 ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేశారు. పార్టీ కూడా గుర్తించి 2 సార్లు టికెట్ ఇచ్చింది. మరి రీసెంట్ గానైతే కరీంనగర్ రాజకీయాల్లో కొంత పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అందులో మీ డివిజన్ ని చూసుకుంటే గత బీఆర్ఎస్ పార్టీలో కార్పొరేటర్ గా పోటీ చేసి 2 సార్లు గెలుపొంది రీసెంట్ గా మీ పార్టీ కండువ కప్పుకున్నారు. బీజేపీ పార్టీ కండువ కప్పుకున్న వాళ్ళు ఉన్నారు. టికెట్ ఈ తరుణంలో బీజేపీ టికెట్ అనేది మీకు వస్తుందని గ్యారంటీ ఉందా? ఒక్కటండి వీళ్ళ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని చెప్పేసి అంటే ప్రజల్లో ఉన్న వాతావరణం ప్రజల మైండ్ సెట్ అనుకూలంగా ఇవాళ వాళ్ళు రావడం జరుగుతుంది. ఎందుకంటే వాస్తవం ఏంటంటే గతంలో మీరు గమనించండి టిఆర్ఎస్ పార్టీ హవా ఉన్నప్పుడు అక్కడ ఉండడం జరిగింది. వాళ్ళు ఇలా బీజేపీ కూడా వాతావరణం వచ్చింది. వాళ్ళ వాస్తవంగా వాళ్ళందరూ కూడా ఇవాళ పార్టీకి వస్తున్నారని చెప్పేసి అంటే పార్టీ స్థాయిలో ఇవాళ ఉంది అని చెప్పేసి అంటే ఇవాళ మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారు సంజయ్ గారు అదేవిధంగా మాలాంటి కార్యకర్తలు ఈ నగరంలో చాలా మంది కార్యకర్తలు ప్రతి ఇంటికి కూడా తిరిగి వాళ్ళ పార్టీని వాళ్ళ ఒక కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ అదేవిధంగా దేశంలో మోడీ చేస్తున్న అభివృద్ధి పథకాలు కానీ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కానీ ఇవన్నీ కూడా ప్రజలు చూసుకపోయినాయి. కాబట్టి ఇలా బీజేపీకి వాతావరణం వచ్చింది. ఈ వాతావరణాన్ని క్యాచ్ చేసుకోవడానికి చాలా మంది పార్టీకి వస్తూ ఉన్నారు. ఓకే రావడం కూడా ఎందుకంటే పార్టీకి అందరూ అవసరమే, కొత్త వాళ్ళు అవసరమే, పాత వాళ్ళు అవసరమే. మరి ఇలాంటి సమయంలో అంటే మీలాంటి కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందా లేదంటే వాళ్ళ పార్టీని కాదనుకోని వచ్చే వాళ్ళకి అవకాశం ఇస్తుందా అంటే ఏం చెప్తారు మీరు? అదే అండి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వాతావరణం లేదు, స్టేట్ లో గవర్నమెంట్ లేదు కాబట్టి టీఆర్ఎస్ నుంచి వస్తా ఉన్నది. వల్ల మా పార్టీ కూడా ఏదైతే ఉందో మా పార్టీ మాలాంటి కార్యకర్తలు కూడా మా పార్టీ న్యాయం చేస్తుంది 100%. ఇవాళ ఎందుకంటే పార్టీకి రావడం జరిగింది. పార్టీకి వచ్చే వాళ్ళందరికీ బీఫామ్ కన్ఫర్మేషన్ కాదు, మా పార్టీ ఒక సర్వే చేస్తుంది. బండి సంజయ్ గారు ఒక సర్వే చేస్తా ఉన్నారు. సర్వేలో ఎవరి పేరు వస్తే వాళ్ళకే టికెట్లు. ఇది 100% ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏంటంటే కొద్దిగా మిస్గైడ్ జరుగుతూ ఉన్నది. వాళ్ళు బీఫామ్ ఇస్తేనే చేనేస్తారు కదా అని చెప్పేసి ప్రజలకు ఒక వాతావరణం ఏర్పడ్డది. ప్రజలకు తెలియదు ఈ విషయం. వాస్తవంగా పార్టీ ఒక సిస్టమ్ లో ఉంటది. ఇప్పుడు ఒక విలువలతో సిద్ధాంతాలతో ఉంటది పార్టీ, ఏది పడితే అది చేయదు వల్ల. కానీ ఏంటంటే కొత్త వాళ్ళకి ఇంకా అలవాటు కావాలి వాళ్ళు. అంటే అందులో నిజం లేదంటారా? అంటే మీకు బీఫామ్ ఇస్తేనే పార్టీలోకి వచ్చారు వాళ్ళు అనేది అట్లా ఉండదు. మా పార్టీలో బీఫామ్ ఇస్తేనే పార్టీకి వస్తారని చెప్పి లేదు. సంజయ్ అన్న చాలా మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. చాలా మీటింగ్ చెప్పింది పార్టీకి వస్తున్నారు కానీ బీఫామ్ కన్ఫర్మేషన్ కాదు అని చెప్పేసి ప్రతి కార్యకర్తలకు అందరికి చెప్పడం జరిగింది. నేను ఏమంటే పార్టీకి రావడం అందరు రావచ్చు
ఎందుకంటే పార్టీలో అభిమానం వస్తే కంపల్సరీ తీసుకునే ఉంటది. కానీ బీఫామ్ ఎవరికి ఇవ్వాలనేది మాత్రము అక్కడ ఉన్న స్థానిక ప్రజల యొక్క ఆశీస్సులకు అనుగుణంగా, స్థానిక ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా, వారి యొక్క ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఎవరికి టికెట్ ఇస్తే గెలిపిస్తారు అనుకున్న పార్టీ బీఫామ్ ఇస్తారు. అంటే మీకు టికెట్ వస్తుంది అనే పూర్తి విశ్వాసంతో ఉన్నారా మీరు? ఎస్, ఎందుకంటే మీరు గమనించండి, వాళ్ళ 2005లో ఓడిపోవడం జరిగింది. 2020లో నేను ఓడిపోవడానికి కారణం ఉందంటే, ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి లీవ్ ఉండకుండా పార్టీ పని చేయడం జరిగింది. నేను పార్టీ పని చేయడంతోనే ఇవాళ నా డీజల్ కొన్ని దూరమైనా నేను. నా డీజల్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే నాదే కారణం. ఎందుకంటే నేను డీజల్ లో తిరగలేకపోయినా, నేను నాకు టైం లేదు అప్పుడు. ఇటు కార్యకర్తల కేసులు చూసుకోవాలి, అటు పార్టీ కార్యక్రమాలు చేయాలి, అటు 60 డివిజన్ల కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నేను ఫుల్ టైం అయిపోయలేక ఇవాళ నేను గతి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి ఈ 5 సంవత్సరాల నుంచి డివిజన్లో ఉండుకుంటా, డివిజన్ ప్రజా సమస్యలకు అనుకూలంగా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది నా డివిజన్లో ఒక విషయం చెప్తాండి. ఏ సమస్యలు గుర్తించాలి ఇవాళ నా డివిజన్లో చెప్తాండి. నా డివిజన్లో ప్రధానంగా నీటి సమస్య ఉంది. అసలు నీటి ఏదైతే ఉందో ఇవాళ వేరే రేరకు నీటి సమస్య ఉందండి. వాస్తవంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే 24 అవర్స్ వాటర్ అనేది, మరి 24 అవర్స్ వాటర్ ఇస్తుందా? ఇవ్వట్లేదు. మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 2 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చి, మరి నీటి సమస్య ఎందుకు పరిష్కరిస్తలేదు ఇవాళ? ఇప్పుడు నీటి సమస్య ఒకటి, స్ట్రీట్ లైట్లు వెలిగే అంధకారం ఉంటుంది. స్ట్రీట్ లైట్ పెట్టడానికి ఇవాళ మున్సిపల్ డబ్బులు ఇవ్వాలి. స్ట్రీట్ లైట్ పెట్టాలంటే 100% ఇవాళ డబ్బులు కావాలి. ఒక స్ట్రీట్ లైట్ ఖరాబ్ అయిపోయిందంటే దాన్ని తీసుకొచ్చి పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. ఇంకా లైట్ లేవు అక్కడ, స్ట్రీట్ లైట్లు. అదేవిధంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, రోడ్ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా నా డీజిల్ చాలా ఏంటంటే కొత్త ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు పర్మిషన్ విషయంలో కూడా ఇవాళ చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇల్లు పర్మిషన్లు కానీ, రోడ్డు విషయం కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ ఏముంటాయండి? ప్రజలకు ఏ సమస్యలు ఉంటాయండి? అరే వాళ్ళ ఇంట్లో వచ్చి బోల్దోమంటారా? వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఇంట్లో వచ్చి పని చేయమంటారా? అరే వాళ్ళు ట్యాక్సులు కడతా ఉన్నారు. ఇవాళ వాళ్ళు ట్యాక్సులు కట్టినప్పుడు వాళ్ళకి అనుకూలంగా మనం పని చేయాలి కంపల్సరీ. కార్పొరేట్కి ఏముంటాయండి? ప్రజా సమస్యలకు అనుకూలంగా పనిచేసి వాళ్ళ యొక్క మన్నలు మనం గెలుపొందాలి. ఇవాళ కార్పొరేట్ గా గెలిస్తే చాలా మంది 1000 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు, 100 కోట్లు సంపాదిస్తున్నారు. మరి ఎందుకు సంపాదిస్తున్నా నాకు అర్థమవుతలేదు. పేరుకమ్మ కార్పొరేటర్ 100 కోట్లకి ఎదుగుతా ఉన్నారు. ఎందుకు ప్రజలు పీడించుకుంటే ఎందుకు సంపాదించాలి పైసలు? ఇవాళ వాస్తవం ఏంటంటే ఇవాళ ప్రజలకు కావాల్సిన సమస్యలు ఏవైతే ఉన్నాయో మనం పరిష్కరించాలి. ఎట్లా పరిష్కరించాలి? ఇవాళ వాస్తవం ఒక సమస్య ఉంది, ఫోన్ చేస్తారండి, వాళ్ళ లైన్లోనే ఉంచాలి. నేను అందుబాటులో లేను, లైన్లో వచ్చే సమస్య పరిష్కారం చేయాలి. నేను చూస్తా చేస్తా అనద్దు, వెంటనే సమస్య పరిష్కారం కావాలి. అక్కడనే సమస్య తెలిసిపోలే, పబ్లిక్ సాల్వ్ కావాలి. నేను ఆ విధంగా పనిచేస్తా అని చెప్పేసి నేను ప్రజల ముందుకు వెళ్తా ఉన్నాను. మీరు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు మీ వార్డులో? నా డిజైన్ ముఖ్యంగా నా డిజైన్ స్మార్ట్ డిజైన్ చేసుకోవాలి. ఈ స్మార్ట్ సిటీ నా డిజైన్ స్మార్ట్ సిటీ చేసుకోవాలంటే నా డిజైన్ ఉన్న దీర్ఘకాలికంగా పెండింగ్ గా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించాలి. ఇప్పుడు నేను వాళ్ళ రోడ్లు చూడండి, గతంలో ఇది యూజిటీ కింద చెప్పేసి రోడ్లన్నీ తవ్వారు. ఆ రోడ్లన్నీ తవ్విన ఏవైతే ఉన్నాయో ఇవాళ ఆ రోడ్లన్నీ కూడా మన కొత్త రోడ్లు వేసిన పరిస్థితి. ఇవాళ అండర్గ్రౌండ్ డ్యామేజ్ చేస్తారు స్మార్ట్ సిటీలో. ఇవాళ డ్యామేజ్ ఓపెన్ చేస్తున్నారు. డ్యామేజ్ ఓపెన్ చేసే సిస్టమే లేదు ఇవాళ స్మార్ట్ సిటీలో. అండర్గ్రౌండ్ డ్యామేజ్ చేయాలి, అండర్గ్రౌండ్ డ్యామేజ్ కూడా వేయట్లేదు ఇవాళ పాలకులు. ఇవాళ వాళ్ళందరినీ ఎదిరిస్తే ఇవాళ అండర్గ్రౌండ్ డ్యామేజ్ తోనే రోడ్లు వేస్తా అని చెప్పేసి ప్రామిస్ చేస్తా ఉన్నా. వాస్తవంగా ఏంటంటే డివిజన్ లో ఉన్న చాలా మంది ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళకున్న బాధలు ఏముంటాయండి? ఒక పంది చనిపోతాయండి, దాని వాసనతో ఒక్కొక్క ఇల్లు తలుపులేసుకుంటారు. వాళ్ళ వెంటనే బీఆర్ఎస్ నాయకులు చూసుకుంటే కరీంనగర్ లో ఏ గల్లీకి పోయిన సీసీ రోడ్లు, వెలుగు జలుగులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో అన్ని సౌకర్యాలు కూడా బీఆర్ఎస్ హయాంలో మేము చేశామని చెప్తున్నారు. మీరు అండర్ డ్రైనేజ్ కరెక్ట్ గా లేదని అంటారు. ఎస్, నేను చెప్తా అండి. గతంలో స్మార్ట్ సిటీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. మోడీ గారు ఒక కరీంనగర్ ఈ అన్ని జిల్లాలు ఇష్టపడి తెలంగాణలో ఒక కన్వీనర్ కు స్మార్ట్ సిటీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎందుకు ఇచ్చారండి? కన్వీనర్ అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కన్వీనర్ అభివృద్ధి చెందాలని చెప్పేసి ఏవైతే నిధులు ఇచ్చారో ఇవాళ ఆ నిధులతోనే ఇవాళ వీళ్ళు ఎంజాయ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకు మాత్రం రూపాయి ఇవ్వలేదు. చాలా మంది బీజేపీ కార్పొరేటర్లు ఇబ్బంది పడతారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. వాళ్ళ కార్పొరేటర్లకు మాత్రమే నిధులు ఇచ్చుకోవడం జరిగింది. వాళ్ళ కార్పొరేటర్లకు ఉన్న కానీ మాత్రమే ఇవాళ డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ఒక దురుద్దేశం ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకు నిధులు ఇవ్వలే వాళ్ళు. ఎన్నో పోరాడారు మా కార్పొరేటర్లు, అయినా నిధులు ఇవ్వలే వాళ్ళ అంటే చెప్తున్నా. అంటే ఇవాళ వాస్తవంగా ఏంటంటే అప్పుడున్న పాలక వర్గం ఏదైతుందో అందరినీ సమాన స్థాయిలో చూడాలి. ఏ డిజైన్ కి ఎక్కడ వెనుకబడింది, ఆ వెనుక ఉన్న డిజైన్ ఎట్లా ముందు తీసుకురావాలని ఆలోచన చేయాలి. ఆ విధంగా చేయలేదు. వాళ్ళకున్న కానీ వాళ్ళకి డెవలప్మెంట్ చేసుకోవడము, దాని గురించి చెప్పుకోవడము. సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో డెవలప్ చేసుకొని మా నిధులు మేము డెవలప్ చేస్తామని చెప్పుకుంటారు. అట్లా ఎప్పుడు పరిస్థితులు మనం చూసినాం ఇవాళ. అందుకే నేను ఏమంటా అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ తోనే ఇవాళ ఈ కన్వీనర్ అభివృద్ధి చెందింది కాబట్టి అందరు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ రావడం జరుగుతుంది. ముఖ్య కారణం ఇది. ఇవాళ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఉంటాయి, మన పార్లమెంట్ సభ్యులు నిధులు ఉంటాయి ఇవాళ. అదేవిధంగా
ఇంకా 50 కమిషన్, ఫైనాన్స్ కమిషన్ నిధులు ఉంటాయి. ఇట్లా రకరకాల నిధులు సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి ఇవాళ. ఓకే. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది ఇవాళ, పేదలకు ఇల్లు కావాలి, ఇల్లు విషయంలో కానీ ఇట్లా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ మేయర్స్థానం చేయించుకోవాలి. భారతీయ జనతా పార్టీ కన్వీనర్ మేయర్స్థానం చేయించుకుంటేనే వీళ్ళ కన్వీనర్ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉన్న ఈ సమయంలో బీజేపీ మేయర్ సీట్స్ దక్కించే అవకాశం ఉందంటారా? 100% ఉందండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒక్కసారి కన్వీనర్ మేర్పీఠం రావాలని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, ఇవాళ బీజేపీకి మేర స్థానం ఇవ్వాలని చెప్పేసి. ఎందుకంటే మీరు గమనించండి, ఇవాళ అభివృద్ధిలో అందరి సమానంగా చూడాలి. అందరి సమానంగా చూడాలంటే ఇవాళ అక్కడ మనం కొన్ని పనులు చేయాలంటే కూడా మున్సిపల్లో మనకు మెజార్టీ ఉండాలి. మున్సిపల్ మెజార్టీ లేకపోతే కొన్ని పనులు చేయలేం. మీరు గమనించారు, ఇవాళ వంట ముందట ఒక స్థలం ఉంది, ఒక ఈద్గా స్థలం ఉంది. ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇవాళ. మరి ఆ ఇబ్బందులు ఎందుకంటే అక్కడ దాకా వచ్చి అక్కడ ఆగిపోతారు, అందరు ట్రాఫిక్ జామ్ అయితే ఉంటది. మరి మీ బీజేపీ కూడా గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు కదా ఆ విషయం పైన. అదే అండి, ఇప్పుడు మేము హామీ ఎందుకు ఇస్తాము, మాకు మేరుపేట వేయండి, నేను తొలగిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక పార్టీ ఒక విషయం అండి, వారసంగా ఏంటంటే ఒక వ్యవస్థ చేయాలంటే తీర్మానం ఉండాలండి. అది తీసేయాలంటే మున్సిపల్ తీర్మానం ఉండాలి. మరి మున్సిపల్ తీర్మానం తీసేయరాదు వాళ్ళు. మీరు గమనించండి, వాళ్ళు మున్సిపల్ తీర్మానం లేని వాళ్ళు కోర్టుకోతారు. వాళ్ళు మున్సిపల్ తీర్మానం ఉంటే కోర్టుకైనా చెల్లేదా, మెజార్టీ అభిప్రాయం కాబట్టి. అందుకే మేరుపీఠం వస్తే అందరి సమర్థం. అంటే ఇక్కడ ఒక వర్గం తక్కువ, ఒక వర్గం ఎక్కువ, అన్ని వర్గాలకు సమాన చేయడానికి వాళ్ళ భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ రకంగానే మేము ముందుకెళ్తా ఉన్నాం. వీళ్ళ కన్వీనర్ డెవలప్మెంట్ చేయాలని కూడా అందరి సమానంగా చూడాలి. ఓకే. ఏ సమస్య మీ దృష్టికి వచ్చినా కూడా పట్టు వదలకుండా అవసరమైతే రాజ్యాంగ సంస్థలను సంప్రదించైనా పని చేపిస్తారు అని మంచి పేరుంది మీకు. మరి అడ్వకేట్ గా ఉన్న సమయంలో, ఆ సమయంలో కూడా బీజేపీకి మీరు టైం ఇచ్చారా? అంటే మీ హయాంలో మీరు బీజేపీలో ఉన్నంత ఈ సమయంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? వాస్తవం ఏంటంటే నేను 2001లో లా పాస్ అయ్యాను, LLB పాస్ అయ్యాను. అప్పుడు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేను 2002లో ప్రాక్టీస్ అవ్వడం జరిగింది. 2002లో ప్రాక్టీస్ వచ్చినాక కూడా ఇప్పటి వరకు కూడా నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను యాక్టివ్ గా. అంటే కన్వీనర్ భారత్ మీరు గమనించండి, 5 సార్లు ఈసీ మెంబర్ నేను, 2 సార్లు లైబ్రరీ సెక్రటరీ, ఒక్కసారి జాయింట్ సెక్రటరీ, మళ్ళీ మొన్న జనరల్ సెక్రటరీ. అంటే ఎప్పుడు కానీ అంటే న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో, మహేందర్ ఒక మంచి వ్యక్తి, మహేందర్ ఓటేయాలని చెప్పేసి ఒక గుద్దుడిని చేత నన్ను చాలా సార్లు గెలిపడం జరిగింది. వాస్తవంగా అంటే ప్రజలు నా న్యాయవాదులు నన్ను ఆదరించారు. వాళ్ళు నా డిజిటల్ ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటున్నా. న్యాయవాద వృత్తిలో మీరు గమనించండి, వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో మీరేమని అడిగింది, తెలంగాణ ఉద్యమంలో ₹1 లేకుండా నేను అన్ని కేసులు ఫ్రీ చేయడం జరిగింది. అదొకటే కాదు, ఇంకా 2 నుంచి రూపాయలు కూడా ఏదైతే మా ఆర్గనైజేషన్ కేసు ఉంటాయి, ఏబీపీ కార్యకర్తలు ఒక విద్యార్థుల సమస్యను పోరాడతారు. పోరాడితే కొన్ని ప్రభుత్వాలు తప్పుడు కేసులు పడతా ఉంటాయి. వారి కేసుల విషయంలో కానీ, మా ఆర్గనైజేషన్ కేసులు ఏవైతే హిందూ వాహిని కానీ, బజరంగదళ్ కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వ్యక్తుల మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో అన్ని కేసులు కూడా గత 20 సంవత్సరాలుగా నేను అనేక రకాలుగా నేను ఎన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఏదైనా కానీ నా కార్యకర్తలు కష్టం కావద్దు, నా పార్టీకి నష్టం జరగద్దు అని చెప్పేసి అన్ని కేసులు నేను ఫ్రీగా చేయడం జరిగింది. గతంలో మీరు వివిధ ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు మీ పైన కూడా కొన్ని కేసులు చేయించి అరెస్ట్ చేసిన సందర్భం, ఎందుకంటే అలాంటి సందర్భంలో పార్టీ సపోర్ట్ దొరికిందా మీకు? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే కర్నూలు జరుగుతున్న అవినీతి అక్రమాల మీద అంటే వాస్తవం ఏంటంటే దాదాపు సుమారు 750 కోట్ల రూపాయలు మనకు ట్యాక్స్ కానీ సీనియర్స్ ఫీ ప్రభుత్వానికి చెల్లించాలి ఈ గ్రానైట్ కంపెనీలు. నేను గ్రానైట్ కంపెనీల మాత్రమే నేను ఫిర్యాదు చేయడం జరిగింది. నేను ఏ ఒక్క నాయకుడి మీద ఫిర్యాదు చేయలేదు. అంటే గతంలో మాజీ మంత్రి అండదండలతోనే ఇవన్నీ జరుగుతున్నాయనే ఆరోపణ మీరు చేశారు. అవునండి, ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు గురికిపోయింది. మీ గ్రానైట్ కంపెనీలు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు సుమారు 750 కోట్ల రూపాయలు కట్టాలి. ఈ డబ్బులు మీరు గమనించండి, ఒక సామాన్యుడు ఇంటి పన్ను కట్టకుండా కానీ, నల్ల బిల్లు కట్టకుండా కానీ, కరెంటు బిల్లు కట్టకుండా కానీ ఇబ్బంది పెడతారు అధికారులు. మరి అట్లాంటిది 750 కోట్ల రూపాయల పన్నులు ఇవాళ కొన్ని కంపెనీలు కట్టకుంటే మరి ప్రభుత్వం వసూలు చేయనా చేద్దా? నేను వసూలు చేయాలని చెప్పేసి పోరాడినా నేను అంతే. కానీ ఆ వసూలు చేయడానికి అప్పుడు స్థానిక మంత్రిగా ఉన్న కమలాకర్ గారు వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి, వాటి ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు చెప్పేసి ఆ డబ్బు కట్టిపియండి అని చెప్పేసి నేను పోరాటం జరిగింది. మరి ఎంతవరకు సఫలీకృతమైంది? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు గమనించండి, కాబట్టి అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నేను రాజ్యాంగ సంస్థలు, ఈడీ, సిబిఐ, జిఎస్టి, అదేవిధంగా ఐటీ,
ఇట్లా రకరకాల సంస్థలకు నీ ఫిర్యాదు చేయడం జరిగింది. అన్ని కూడా నోటీసులు అవడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు డబ్బులు కడుతున్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉందండి. కానీ ఎంతవరకు కట్టారనే విషయం నాకు క్లారిటీ లేదు. నేను మాత్రం ఒకటే విషయం చెప్తాను, ఒక సామాన్యుడికి ఏ విధంగా అయితే ప్రభుత్వ యంత్రాంగము ఒక పన్నులు కాబట్టి ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో, అదే విధంగా ప్రతి ఒక్క సంస్థలు ఏవైతే వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వీళ్ళు కూడా ప్రభుత్వం కట్టాల్సిన డబ్బులు కట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఆ డిమాండ్ చేసిన 90% కాదు కదా. ఎందుకంటే ప్రభుత్వం డబ్బు వస్తే ప్రభుత్వ డబ్బు అంటే ఏంటంటే ప్రజల డబ్బే కదండి. ప్రభుత్వం అంటే ప్రజలే కదా, ప్రజలంటే ప్రభుత్వం. కాబట్టి ప్రజల రూపకంగా వచ్చే పన్నులు ఏవైతే ఉన్నాయో ఇవాళ అవన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి పోరాడుతున్నాను నేను. ఓకే, అంటే బండి సంజయ్ గారితో మీకు ఎప్పటి నుంచో కూడా అనుబంధం ఉంది. మరి ఈ 24వ డివిజన్ నుంచి మీకు టికెట్ ఇస్తా అని హామీ ఏమన్నా ఇచ్చారా? ఒకటండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మేయర్ పీఠం కంపల్సరీ. మేయర్ పీఠం కంపల్సరీ కాబట్టి మేయర్ పీఠం కంపల్సరీ మనం అనుకుంటున్నాం కాబట్టి ఇవాళ మేయర్ పీఠం కోసానికి ప్రజల ఆలోచనకు అనుగుణంగా అక్కడ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎవరికి ఓటేస్తే గెలిపిస్తారు అని చెప్పేసి ఒక సర్వే జరుగుతా ఉన్నాయి. ఆ సర్వేలో ఇవాళ నా పేరు రావడం జరిగింది. ఏ పార్టీ సర్వే వేసుకుని అన్ని పార్టీలలో నా పేరు రావడం జరిగింది. నాకేది 2 సార్లు ఓడిపోయిన ఒక సింపతి ఒకటి, ప్లస్ ఈ 4-5 సంవత్సరాల నుంచి డీజల్ అంటు పెట్టుకొని అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్ని రకాల కార్యక్రమాలు కానీ మన దుర్గా నవరాత్రులు, గణేష్ నవరాత్రులు, స్ట్రీట్ లైట్లు పెట్టియడము, డీజల్ కమిషన్ తీసుకొచ్చి రోడ్లు శాంక్షన్ చేయించడము, గల్లీల మధ్య పంచాయతీలు ఉంటే వాళ్ళు కొద్ది విభేదాలు చేసుకుంటారు, ఆ విభేదాలు సర్దు మరిగించడము. ఇట్లా నాకు ప్రజలతో ప్రతి ఇంటితో నాకు అనుబంధం ఏర్పడ్డది. ఇప్పుడు నేను వాస్తవంగా పోటీ చేస్తున్నాను చెప్పేసి ప్రజల ఆశీస్సులు కాబట్టి పోటీ చేస్తున్నాను. నేను ప్రజలు వద్దంటే ఊరుకుంటాను నేను, కానీ నా ప్రజలను పోటీ చేయమని చెప్పేసి ప్రెషర్ వేస్తా ఉన్నారు. నువ్వు ఈసారి ఇట్లా పోటీ చేయకుంటే రాజకీయ భవిష్యత్తు శూన్యమంటున్నారు. కాబట్టి నా ప్రజలకు అనుకూలంగా నేను పోటీ చేయాలి, కంపల్సరీ పోటీ చేస్తాను. ఒకటి నాకు కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ బీఫామ్ నాకేస్తా చెప్పి నాకు పూర్తి అపార నమ్మకం ఉంది నాకు. అంటే నాయకులు బీఫామ్ ఇచ్చినంత మాత్రాన ప్రజలు మీకు మీ వార్డు మీ డివిజన్ ప్రజలైతే సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ మీకు ఉందని నమ్ముతున్నారా? ఒక విషయం గమనించండి, ప్రతిసారి మీటింగ్ లో నాయకులు ఏం చెప్తారు, ప్రజల మన్నలు గెలుపొందాలని చెప్తారు, ప్రజల మీ పేరు నానాలని చెప్తారు. ఇవాళ ప్రజల మన్నలు గెలుపొందారు, ప్రజల నోట్లో నాలుకలనే ఉన్నాయి. వాళ్ళ బయటి మంది అనే పేరు ఏదైతే ఉందో పాపం ఒక్కసారి గెలిపిద్దాం. గతంలో వాళ్ళందరికీ అవకాశం. సేవా కార్యక్రమాలు చేశారు. నేను దాదాపు వాస్తవంగా సేవా కార్యక్రమాలు అంటే నేను గతంలో అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను రక్తదానాలు దాదాపు ఇప్పుడు 69 సార్లు నా ఓ-నెగిటివ్ రక్తం దానం చేయడం జరిగింది. గత 31-32 సంవత్సరాలుగా నేను రక్తదానం చేస్తా ఉన్నాను. నేను రక్తదానం ఒకటే కాదు, నా పిల్లల బర్త్డేలు మీరు గమనించండి, నా పిల్లల బర్త్డేలు కూడా నేను కేకులు కటింగ్ చేయను. కేక్ కటింగ్ చేసి ఏదో దీపం పెట్టి ఊది ఆర్పే ప్రయత్నం చేయను. పిల్లలు ఫస్ట్ ఎవరైనా కుటుంబంలో పేరెంట్స్ అందరికి చెప్తా ఉన్నాను, ఇది అందరికి వర్తించాలి. మా పిల్లల్ని మీరు బర్త్డే రోజు మీరు ఫస్ట్ తలస్నానం చేపించి కొత్త బట్టలు వేసి టెంపుల్కి తీసుకెళ్ళండి. టెంపుల్లో మళ్ళీ సాంప్రదాయ దుస్తులు వేసుకోవాలి, ఇష్టం దుస్తులు వేసుకోవాలి. సాంప్రదాయ దుస్తులు టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళి అయ్యవారితో పూజలు చేయించుకొని అర్చన చేయించుకొని పిల్లలు బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఆశీర్వదిస్తారు. వాళ్ళకి ఆశీర్వదించాక తర్వాత ఆ పిల్లల యొక్క ఏదైతే ఉందో వాళ్ళ ఆలోచన ఎట్లా ఉండాలంటే ఒక సేవ ముసుగులో ఏదైతే సేవ చేయాలని చెప్పేసి ఒక సేవ అర్పణ ఉండాలి. ఈ ఉండాలంటే ఏం చేయాలి, పేరెంట్స్ ఏం చేయాలి, ఒక అనాథాశ్రమం తీసుకుపోవాలి, లేకపోతే ఇంకెక్కడైనా తీసుకుపోవాలి. సేవా కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేయండి, లేకపోతే ఫుడ్స్ దానం చేయండి, లేకపోతే ఆ హాస్టల్లో కానీ లేకపోతే అక్కడ అనాథాశ్రమంలో వాళ్ళకి ఏం లేదు అక్కడ ఉన్న పెద్దవాళ్ళని అడిగి ఒక తక్కువ ఉందని చెప్పేసి దానం చేయండి, పిల్లలతో నిప్పియండి. పిల్లలకు ఒక రకమైన ఫీలింగ్ అవుతుంది. కరోనా టైంలో కూడా కొన్ని నేను అప్పుడు కరోనా టైం ప్యూర్ కరోనా టైంలో దాదాపు 60 రోజులు నాతో పాటు టీము అంటే అందరూ కలిసి ఒక టీమ్ గా ఏర్పడి 60 రోజులు అండి. మీరు గమనించండి, ఏదో పోతారు ఒక ఫోటో ఇద్దరు వస్తారు, అట్లా కాదు. మీరు 2 పూటల అన్నదాన కార్యక్రమం చేసామండి, మధ్యాహ్నం రాత్రి. ఎందుకంటే కరోనా టైంలో హోటల్స్ బంద్, అన్ని బంద్ ఉంటాయి. అసలు మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కు చాలా దూరం నుంచి వస్తారు, మరి వాళ్ళు వండుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళ హాస్పిటల్ భవన నిర్మాణ కార్మికులు వాళ్ళకు బయట తీసుకొద్దంటే కిరాణా షాపులు బంద్ ఉంటాయి. వాళ్ళ అన్ని రకాల ఇబ్బంది ఉంటాయి. భవన నిర్మాణ కార్మికులకు, రోడ్డు మీద ఉన్న బిచ్చగాళ్లకు, హాస్పిటల్లో ఉన్న రోగుల పేషెంట్ల వాళ్ళ బంధువులకు అందరూ కూడా 2 పూట్ల అన్నదాన కార్యక్రమం చేయడం. అంటే బీజేపీలో ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు యాక్టివ్ గా ఉన్నారా? ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు కర్నూలు జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీ మొదటి శ్రేణి కార్యకర్తగా నేను వాస్తవంగా చాలా ఉద్యమాలు చేయడం జరిగింది. నేను ఉద్యమం చేయడం ఒకటే కాదు, ఇంకా ఢిల్లీకి వెళ్ళి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరియు అదేవిధంగా న్యాయవాదుల
ఆధ్వర్యంలో జరుగుతున్న 2 కార్యక్రమాలు కూడా నేను ఢిల్లీ వెళ్ళి కొట్టడం జరిగింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఏదైతే ఉద్యమం అవుతుందో ఇవాళ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అప్పుడున్న పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో దాదాపు పార్లమెంట్ వరకు చేరుకునేసరికి నా మీద బాష్పవాయువు బుల్లెట్స్ ఏదో బాష్పవాయు బుల్లెట్స్ ఈ మోరీల పైపులు వేసి మన ప్రెషర్ వాటర్ ప్రెషర్ అని అది కొడితే దాదాపు అంత దూరం ఎగిపోయి పడతారు. అట్లాంటి దాన్ని ఎదుర్కొని నేను ఇవాళ తెలంగాణ ఉద్యమం చేయడం జరిగింది. నేను 2 రోజులు హాస్పిటల్ ఉండడం 48 hours కోమలకి వెళ్ళడం జరిగింది. అంటే తెలంగాణ ఉద్యమంలో అప్పుడు ప్రజలందరూ కూడా అసలు మహేందర్ ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి మీడియా అంతా నా ఇంటికి రావడం జరిగింది. నేను ఎక్కడ కూడా నేను ఒక సమస్య మొదలు పెడితే కానీ ఒక ఉద్యమం మొదలు పెడితే కానీ నా వెనక నేను చూసుకోను. ప్రాణాలు పోతే చూడను. ఎందుకంటే నేను చేసే పని కరెక్ట్ పని అది చూస్తాను. నేను అంతే. నేను చేసే న్యాయమైన పని న్యాయం కోసం కొట్టాడుతాం ఒకటే ఆలోచిస్తాను నేను యాజ్ ఏ అడ్వకేట్ గా యాజ్ ఏ బీజేపీ కార్యకర్తగా. ఓకే, ఫైనల్లీ బేటి మహేందర్ రెడ్డి గారు, మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నా 24 డివిజన్ ప్రజలకు నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా. గతంలో అందరికీ అవకాశం ఇచ్చారు, నాకు ఒక అవకాశం అని చెప్తున్నాను. నన్ను కూడా ఒకసారి చూడండి, నేను ఏ విధంగా డెవలప్ చేస్తా. నేను ఒక అడ్వకేట్ గా కూడా మీకు అన్ని విధాలా సాయం చేస్తాను. అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో ఏ రకంగా నిధులు వస్తాయి ఒక అడ్వకేట్ గా నాకు తెలుసు. వాస్తవంగా కొన్ని కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన లేదు. చాలా మంది కూడా ఏ విధంగా నిధులు తీసుకురావడం ఆలోచన కూడా లేదు నాకు. నేను యాజ్ అడ్వకేట్ గా నాకు ఏ రకంగా నిధులు తీసుకురావాలి, రాష్ట్రం నుంచి హక్కుగా వచ్చే నిధులు కానీ కేంద్రం నుంచి మన డివిజన్కి వచ్చే నిధులు కానీ అన్ని రకాల నిధులు తీసుకొచ్చి నా డివిజన్ స్మార్ట్ డివిజన్ చేస్తా అని చెప్పేసి నేను పూర్తి హామీ ఇస్తున్నాను. నన్ను ఒక్కసారి ఆశీర్వదించండి, ఆదరించండి అని చెప్పేసి నేను వేడుకుంటున్నాను, ప్రాధేయపడుతున్నా. ఓకే మహేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ సో చూసారు కదా, గత 27 సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో మమేకమై ఇప్పుడు 24వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బేటి మహేందర్ రెడ్డి గారు సారాంశం ఇది. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.